అందరికీ నమస్కారం. ఇవాళ తిరుపతి దేవస్థానం గురించి తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ శ్రీ సంపదలు కలిగి మరియు ప్రతిరోజు వేల మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదకి వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న ఒక గొప్ప క్షేత్రం. మీరు గమనించే ఉంటారు, స్వామి గుడిలోకి వెళ్లే ముందు ఎన్నో కోరికలు కోరుకోవాలని అనుకుంటాం. కానీ ఆయన చూడగానే మనం కోరుకోవలసిన కోరికలన్నీ మర్చిపోయి ఆయన అలానే చూస్తూ ఉంటాం. అంత ఆకర్షవంతమైన క్షేత్రం మన తిరుమల క్షేత్రం. అయితే అలాంటి తిరుమల క్షేత్రాన్ని మనం కలియుగంలో కఠిన క్షేత్రం అని కూడా అంటారు. కానీ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? 200 కోట్ల సంవత్సరాలంటే ఈ కల్పం ప్రారంభం అన్నట్టు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, తిరుమలలో మనం చూస్తున్న గుడి ఒకటే కాదు, మొత్తం 3 గుడులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న గుడి యొక్క ప్రతిరూపం. అంటే మనం చూస్తున్నది అసలైన ఆలయం కాదు, అదే వెంకటాద్రి కొండపైన ఇంకో 2 ఆలయాలు కూడా ఉన్నాయి. అసలు ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? 1979వ సంవత్సరంలో అర్ధరాత్రి గుడిలో ఎవరూ లేకపోయినా గంట కొట్టిన శబ్దం తిరుమల మొత్తం ఎలా వినిపించింది? అండ్ ఇవే కాకుండా 7 కొండల పైన జరిగిన మిస్టరీస్తో పాటు 200 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు తిరుపతిలో జరిగిన అన్ని సన్నివేశాలను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో అయిపోయేసరికి ఎన్ని వింతలు ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. నోట్, నేను ఈ వీడియోని చాగంటి గారు, గరికపాటి గారు అండ్ అలాగే నందూరి శ్రీనివాసరావు గారు వీడియోస్ నుండి అండ్ అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ చదివి చేశాను. ఇందులో నా సొంతంగా రాసింది ఏమీ లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మొదటి సంఘటన 200 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే శ్వేతవరహ కల్పం ప్రారంభంలో జరిగిన సంఘటన ఇది. అయితే హిరణ్యకిషుడు అనే రాక్షసుడు భూమిని తీసుకొని వెళ్లి